Hey, hi guys, welcome back to our channel. So guys, మనం నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్స్ అంటారు కదా అందరూ. సో నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది 2025 అండ్ 84th ఇయర్ అనమాట. ఇది నుమాయిష్. సో నిజాం నుంచి మనకైతే ఉందన్నమాట ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇది మనమైతే వచ్చేసాం అజంతా గేట్. సో ఇది ఏంటంటే మొత్తం మన ఇండియా మాలుగుల నుంచి వచ్చి చాలామంది ఇక్కడ ఎగ్జిబిట్ అయితే చేసుకుంటారు వాళ్ళ స్టాల్స్ని. సో ఎవ్రీ స్టాల్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ ఉంటుంది 2200 స్టాల్స్ అయితే ఉన్నాయి లోపల. అండ్ ప్రతి ఒక్కటి దానికి తిరిగి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే రైడ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మెయిన్గా రైడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. అది చలో పదండి పోదాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నుమాయిష్ అంటే ఎగ్జిబిషన్ అని చెప్పి అర్థం. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేట్ నెంబర్ 1లో నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసరికి 50 రూపీస్ పర్ హెడ్. సో గేట్ 2 అండ్ అబోవ్ 5 yearsకి అయితే మనకి 50 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్. సో టికెట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. బా దో టికెట్ దేదో. సో ఏంటంటే మొత్తం ఇక్కడ సెక్యూరిటీ గట్టిగానే ఉంది. సో అది ఏంటంటే చాలామంది చాలా సేఫ్టీగా ఉండొచ్చు. సో గైస్ వెల్కమ్ టు ఎగ్జిబిషన్ నాంపల్లి. సో మేము ఇద్దరం అయితే వచ్చినాం అండ్ మాతో పాటు ఇంకా గ్యాంగ్ ఉంది, చూపిస్తా. సో ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి రష్ అయితే ఎక్కువ లేదు, తక్కువ ఉంది చెప్పాలంటే. షాపింగ్ అయితే లేడీస్ వాళ్ళకి ఎంత చేసుకోవచ్చు బ్రో. అండ్ జెంట్స్ కూడా ఉంటుంది కానీ అక్కడక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి మనకి తక్కువ ఉంది కానీ తర్వాత పెరుగుతూ ఉంటుంది. లక్షల మంది వస్తారు చెప్తున్నా కదా స్టార్టింగ్ లో వచ్చినాం. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ అంటే మనకి ఇంకోటి ఏంటంటే మనకి January 8th ఈరోజు. సో ఎగ్జిబిషన్ వచ్చేసరికి ఏంటంటే February 15th వరకు ఉంటుంది. మొత్తం ఏంటంటే 45 days ఎగ్జిబిషన్ ఇది. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అయితే రద్దీ అయితే తక్కువ ఉంది, క్రౌడ్ అయితే లేదు. బట్ బాగుంటది ఎగ్జిబిషన్ మాత్రం బాగుంటుంది. ఇంకా మెల్లమెల్ల పెరుగుతారు. ఎప్పుడు టైం వచ్చేసరికి ఎంత అవుతుంది మా అంటే 6:20 ఎంత అవుతుంది. అండ్ మెల్లగా 9 o'clock వరకు ఫుల్ మంది ఉంటారు ఇక. అండ్ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 4 o'clock అట్లా ఓపెన్ అవుతుంది. అండ్ 10 వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. అండ్ అలాగే వీకెండ్స్లో వచ్చేసరికి 10:30 వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ రాగానే మనకి ఏంటంటే మెయిన్గా పిస్తా హౌస్ స్టాల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. సో ఇక పిస్తా హౌస్ హలీం ఏదైతే ఉందో ఈ పిస్తా హౌస్ హలీం ఇక్కడ మనం అయితే తినచ్చు అనమాట. హలీం కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది మనం చెప్తాం. ఎలానో పిస్తా హౌస్ హలీం ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటాం, చాలా బాగుంటుంది. సో షీ టీమ్స్ కూడా ఇక్కడ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే లైక్ లేడీస్ సేఫ్టీ కోసం, లైక్ ఏమన్నా హెరాస్మెంట్స్ అవి ఇవి రాకుండా సో షీ టీమ్స్ వెహికల్ కూడా ఉంది. సో లేడీస్ కూడా సేఫ్టీ అయితే ఉంటుంది ఎగ్జిబిషన్లో. అండ్ అలాగే అంబులెన్స్ అవి కూడా చూపిస్తాం మీకు, అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జిబిషన్ అంటే ఇంకా మీకు తెలిసిందే lakhs of people ఉంటారు, ప్రతి ఒక్కరికి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి లేడీస్కే కాదు, లేడీస్కి అపీరియల్స్, కిడ్స్కి టాయ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకోటి స్టాల్ అయితే ఉంది, ఏంటంటే వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్. సో వుడెన్ బొమ్మలన్నీ మనం ఇంట్లో షోకేస్ చేసుకోవడానికి పెట్టుకునే ఐటమ్స్. సో ఇది ఏంటంటే ఇవి కూడా ఎక్కడెక్కడి నుంచో మనకి ఏంటంటే ఇక మన ఇండియాలో మారుమూలల నుంచి వచ్చి స్టాల్స్ పెడతారని చెప్పాను కదా. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటారు వీళ్ళు. ఇక దుబాయ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, దుబాయ్ మెలిలిన్ క్రాకరీ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట. సో డైరెక్ట్గా ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా రిటైల్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఫ్యాక్టరీలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఇక స్టాల్స్ అయితే ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి, పంజాబీ డ్రెస్సెస్, చుడీదార్స్, సో అండ్ సో ఎక్సెట్రా. ఇంకా ప్రతి ఒక్కటి షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే నుమాయిష్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు కూడా పాప్కార్న్స్ ఎక్కువ దొరుకుతాయి. సో పాప్కార్న్ లవర్స్ ఎవరైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ పాప్కార్న్ స్టాల్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు 400 రూపీస్, 300 రూపీస్, 250 రూపీస్, 600 రూపీస్ అని చెప్పేసి మనకి తక్కువ ప్రైస్లో వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే ఇంకా లేడీస్ అయితే షాపింగ్ పిచ్చి చేయొచ్చు, మీ ఇష్టం వచ్చి చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు సంబంధించిన అయితే దొరుకుతాయి అనమాట. అపీరియల్స్ చూడొచ్చు ఇక్కడ. సో ప్రతి స్టాల్స్ చెప్తున్నా 2200 స్టాల్స్ ఉన్నాయి తెలిసి 2000 స్టాల్స్ ఓన్లీ లేడీస్ సంబంధించిన అపీరియల్ షాప్సే ఉంటాయి అనుకుంటా. సో అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక ఫుడ్ స్టాల్స్ కూడా మనకైతే ఎక్కువ ఉంటాయి. అండ్ ఫస్ట్ నేను చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే స్టాల్స్లో మనకి ఫుడ్ స్టాల్స్ అనేది చాలా తక్కువ కనపడేవి, బట్ ఇప్పుడు చాలా ఎక్కువనే ఉన్నాయి అనమాట. అండ్ ఒక లైన్ అంతా డ్రై ఫ్రూట్ స్టాల్స్, ఒక ఏరియా మొత్తం లేడీస్ సంబంధించిన స్టాల్స్. అండ్ ఈ విధంగా మనకి ఇక్కడ కస్టమైజ్ చేసుకుని అయితే ఉంటాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిడ్స్ కలెక్షన్ అయితే ఉంది ఇంకా పిల్లలకి. సో పిల్లలతో వస్తే మీరు పిల్లలు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. మీకు కావాల్సిన అయితే ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ ఏంటంటే మనకి మీకు కావాల్సిన చెప్పులు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో క్వాలిటీ ఎలా ఉంటాయో మనం చెప్పలేము, అది నేనైతే షూరిటీ ఇవ్వలేను. ముందుకు వెళ్దాం రండి. సో మీకు చెప్పినట్టే లైక్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. సో ఈ స్టాల్స్లో ఏంటంటే డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి, మెయిన్గా చెప్పుల షాప్స్, అలాగే బట్టల షాప్స్ ఉంటాయి. దాంతోపాటు ఫుడ్ స్టాల్స్ కొన్ని ఉంటాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మెయిన్గా రైడ్స్. సో లాస్ట్లో చూపిస్తుంది అది. అండ్ ఇవన్నీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టు మెయిన్గా ఇవే ఉంటాయి. ఇంకా
ఇంకా చూడేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ జ్యువెలరీ యాక్సెసరీస్, సో సిల్వర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ జ్యువెలర్స్ అనమాట మొత్తం చూడొచ్చు. సో ఇవన్నీ స్టాల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనం షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ లేడీస్కి లేడీస్ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ చాలా వరకు చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. చెవుదిద్దులు, కమ్మలు, పోగులు, ముక్కు పుడకలు అన్నీ దొరుకుతాయి. ఎంత తక్కువ దొరుకుతాయి అంటే అవి చూడు, అవి దాదాపు రేర్ క్రాఫ్ట్స్ అనమాట. రష్యాస్, అరేబియన్స్ వాళ్ళు వాడే క్రాఫ్ట్స్ అవి. క్రేజీ క్రాఫ్ట్స్ అవి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడ కీ చైన్స్ మాత్రం అసలు అదిరిపోయినాయి. చూడరా కీ చైన్ ఎట్లున్నాయో. ఈ కీ చైన్లు చూడు మచ్చా, ఇట్లా తిరుగుతాయి అనమాట. తిరుగుతాయి. ఇంకోటి లోపల ఏంటంటే వాచ్ కూడా ఉంటుంది కొన్నిట్లలో. కొన్నిట్లలో వాచ్ ఉంటుంది. ఇది చూడు, అదే వాచెస్, అవి వాచెస్ అవి క్రేజీ ఉంటాయి. అవును. సో టాయ్స్, ఇంకా పిల్లలు కావాల్సిన టాయ్స్. సో ఏంటంటే టాయ్స్కి కూడా ఒక దగ్గర మార్కెట్ మొత్తం టాయ్స్ అమ్ముతారు, అక్కడ కూడా మనం వెళ్దాం. సో రియల్ స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ ఇవన్నీ రియల్ పెబుల్స్, స్టోన్స్, న్యాచురల్వి. వెల్కమ్ టు నుమాయిష్, వేర్ ఎవ్రీ బైట్ ఈజ్ ఏ ఫెస్టివల్, ఫ్రమ్ ఫిజిలింగ్ ఫెస్టివల్ స్ట్రీట్ ఫుడ్ టు రిచ్. సో నుమాయిష్ 1st January to 15th February. సో ఇదైతే మన నిజాం టైం నుంచి 1938లో అయితే స్టార్ట్ అయిందనమాట. 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సో గైస్, ఇప్పుడైతే మ్యాట్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవి ఉన్నాయి చూసినావా, ఈ మ్యాట్స్ మన స్టూడియోస్కి కానీ వాటికి కానీ యూజ్ అవుతాయి. ఇవి ఉన్నాయి చూసినావా కాశ్మీర్ మ్యాట్స్. అలాగే మనం నార్మల్గా చూస్తాం కదా అరేబియన్ మండీస్లో కానీ నార్మల్ మండీస్లో ఎక్కువ అరేబియన్స్ వాళ్ళు వాడతారు అనమాట ఈ మ్యాట్స్ అనేవి. అండ్ అవి ఉన్నాయి చూసినావు కదా, అవి నార్మల్గా లైక్ ఇల్లు ఎంట్రీ దగ్గర కానీ లైక్ వాటికి వాడతారు అనమాట. అండ్ ఇవి తెలుసు కదా, ఈ స్టూడియోస్లలో వాటిలలో వీటిలలో వాడే. ఇందులో మినీ ఉంటాయి, మళ్ళీ పెద్దవి కూడా ఉంటాయి భయ్యా. ఇంకా చిన్న ఏంటంటే జస్ట్ ఒక టేబుల్ మీద పెట్టుకోనీకి. సో ఇవి అనమాట. ఇవి ఇక్కడ కాకపోయినా కానీ ఎక్కడంతే కాశ్మీర్ నుంచి అటు సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే మ్యాట్స్ అనమాట. నేను చాలా వరకు చూసినా కాబట్టి చెప్తున్నా. సో ఓకే గైస్, హోప్ యూ అండర్స్టాండ్. సో వచ్చేసరికి ఏంటంటే ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫైర్ ఓనర్స్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే మాత్రం యాక్సిడెంటల్గా ఫైర్ కాజ్ అయితే వీళ్ళు చూసుకుంటారు. ఫుడ్ మాత్రం మీకు అసలు ఫుడ్ విషయానికి అయితే ఇక్కడ లోటే లేదు. ఫుడ్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ అయితే ఉందన్నమాట. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్, బేగం బజార్ పోలీస్ స్టేషన్. సో మనం ఉన్నా కూడా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్గా తప్పిపోతూ ఉంటారు ఇక్కడ ఎగ్జిబిషన్ కాబట్టి. చాలామంది వస్తారు అప్పుడప్పుడు, ఇక మనకి వీకెండ్స్లో ఆర్ఎల్స్ ఎగ్జిబిషన్ ఎండింగ్లో. సో పిల్లలు ఎక్కువ తప్పిపోతూ ఉంటారు అనమాట, ఎక్కువ మంది అయిపోయి. సో అలాంటి విషయంలో ఏంటంటే సో ఇలాంటి దగ్గరున్న వాటిని కౌంటర్స్ని అప్రోచ్ అవుతే వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. సో తప్పిపోయినా కూడా ఈజీగా దొరకబట్టుకోవచ్చు. సో గైస్, రైల్వే స్టేషన్ వచ్చింది భయ్యా. ఇగో ట్రైన్ వస్తూ ఉంది అక్కడ వెనుక. సో ఈ రైల్వే స్టేషన్లో ట్రైను, ఈ స్టేషన్కి ట్రాక్ ఉండదు కానీ మొత్తం నుమాయిష్ మొత్తం తిప్పుతుంది అనమాట ట్రైన్. అండ్ ఇదే ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ టికెట్ కౌంటరు. అండ్ టికెట్ ఫేర్ వచ్చేసరికి ఎంత, 40 రూపాయలు. ఇద్దరికి 80, ఒక టికెట్ 40. నుమాయిష్ ఎక్స్ప్రెస్. సో మా ట్రైన్ బయలుదేరిపోయింది. బాయ్. సో భయ్యా ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ ఎడ్ల బండి కంటే దారుణంగా పోతుంది అనమాట. ట్రాక్టర్కి బోగి కట్టిన అంతే. సో చూస్తున్నారు కదా, ఇది వ్యూ అనమాట. ఇట్లా ఫుల్ వ్యూ చూపిస్తాడు ఇప్పుడు సుహాస్. చూపించే మామ మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూపిద్దాం. చూపించే ఎగ్జిబిషన్ బాగుంటది. ఎట్లుంది మచ్చా ఎక్స్పీరియన్స్ చెప్పు సుహాస్. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఈ ట్రైన్లో వచ్చి ఉంటే ఏంటంటే మనం మొత్తం ఎగ్జిబిషన్ అయితే కవర్ చేసుకోవచ్చు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం ఏంటంటే రాగానే వచ్చి ట్రైన్లో కూర్చోండి. ట్రైన్లో కూర్చొని ఇంకా మీకు కావాల్సిన అన్ని ట్రైన్లో కూర్చొని చూసుకున్నాక మీకు ఏదైనా నచ్చినాయి ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఒకసారి ఐడియా పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని ఇంకా మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మీకు టైం సేవ్ అవుతుంది ఈ విషయంలో. అయితే అదైతే నాకు అనిపించింది. 40 రూపాయలు ఎంతో టికెట్. ఓ ట్రైన్ రైడ్ కూడా బాగుంటుంది. చెప్పుల దుకాణాలు, బట్టల దుకాణాలు, మన తెలుగులో మాట్లాడుకుంటే ఇవే చెప్పుల దుకాణాలు, బట్టల దుకాణాలు, జ్యువెలరీలు, మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో షాప్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్లో. మనం ఎక్కడ చూసినా షాప్సే, చుట్టూ చూసినా షాప్స్. ఈ షాప్స్లో అన్నింటిలో స్టాల్స్లో మెయిన్గా మనకేంటంటే డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి. బాయ్స్కి అయితే చెప్తున్నా భయ్యా, ఇక జెంట్స్ ఎవరు వచ్చినా కూడా సరే వచ్చినా మనకైతే ఎక్కువ దొరకవు, ముందే చెప్తున్నా. వచ్చి డిసప్పాయింట్ అవ్వడం మాత్రం వద్దు. సో వస్తే మాత్రం రైడ్స్ అవి ఇవి మస్తు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మంచిగా అనిపించింది. మొత్తం ఎగ్జిబిషన్ అయితే కలర్ఫుల్గా కలకల్లాడుతుంది. అండ్ ప్రతి ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎక్స్పీరియన్స్ అయితే పక్కా చేయాల్సిందే. బ్రాండెడ్ ఫ్యాక్టరీ అవుట్లెట్.
అరే అబ్బాయిలకి బ్రో బ్రాండెడ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనదే అంటే అబ్బాయిలది. సో గైస్ మెయిన్ థింగ్ మనం అయితే మొత్తం ఏంటంటే ఎగ్జిబిషన్ ఏంది ఓవరాల్ గా మీకు అయితే చూపించా. సో మీరు చూపించడం ఈజ్ అవర్ పార్ట్, మీరు వచ్చి షాపింగ్ చేసుకోవడం యువర్ పార్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే మొత్తం ఇంకా వీడియో అవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటంటే మెయిన్ గా నేను చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అనగానే మాకు షాప్లు షాపింగ్ అవన్నీ గుర్తురావు అనమాట. వెళ్ళి మనం పెద్ద జైంట్ వీల్లు రైడ్లు అవి ఎక్కడమే మనకి ఇంట్రెస్ట్ చెప్పాలంటే. ఇప్పుడు మెయిన్ వ్లాగ్ లో మెయిన్ మ్యాటర్ ఉంటది అనమాట. సో ఫుల్ వ్లాగ్ చూసేయండి, ఇప్పుడే ఉంటది మెయిన్. సో ఏమేమి ఎక్కువ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సో ఎగ్జిబిషన్ అంటే ఇంకోటి గుర్తొచ్చేది గేమ్స్ భయ్య, రింగులు వేయడాలు, బాల్స్ వేయడాలు, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇది వన్ ఆఫ్ ద స్టాల్ అనమాట ఇలాంటిది. సో టెడ్డీ బియర్ గెలుచుకోవచ్చు అంటారు. ఏంటంటే 3 బాల్ దాంట్లో పడాలన్నమాట డబ్బులో, ఇదో గేము. సో అవి చాలా రేర్గా పడతాయి. ఇదేంటంటే సేమ్ అలానే బాల్స్ అనేవి ఆ నెట్లో వేయాలి. సో వేస్తే విన్ అవుతాం అనమాట. సో మనం ఏంటంటే గేమ్స్ సైడ్ వెళ్తుంటే ఏంటంటే మనకి అన్ని డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే వస్తాయి అనమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా చూడొచ్చు లైన్గా కాశ్మీర్ విల్లో డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి, మాన్సూన్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి మొత్తం డ్రై ఫ్రూట్ షాప్సే ఉంటాయి ఇక్కడ లైన్గా. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. మొత్తం ఏంటంటే డ్రై ఫ్రూట్స్కి ఒక స్ట్రీట్ ఉంటుంది. ఈ స్ట్రీట్ మొత్తం డ్రై ఫ్రూట్సే, ఆ స్ట్రీట్ అంతా డ్రై ఫ్రూట్సే. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. సో టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు చూడొచ్చు లొకేషన్. సో లాఫింగ్ హౌస్ దగ్గర అయితే ఉంటాయి. సో మీరైతే వీడియో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది, నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది మీకు అని చెప్పేసి చూపిస్తున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ న్యూమైస్లో మనకి రైడ్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి బ్రేక్ డ్యాన్స్, నెక్స్ట్ వచ్చేసరికి కొలంబస్ వెనుక, అండ్ దాని తర్వాత ఇది వచ్చేసరికి లోపల వాల్ మీద వాళ్ళు బైక్ రైడ్ చేస్తారు. అండ్ చిన్న జైంట్ వీల్స్ అవి ఉన్నాయి, అండ్ అలాగే పెద్ద జైంట్ వీల్. సో జైంట్ వీల్ అయితే మనం ఎక్కాలి, ట్రై చేయాలి. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక స్పిన్ అవుతుంది చూడండి, ఒక పెండ్యులం లాంటిది. సో అదొక రైడ్. అండ్ దాని తర్వాత ఇంకోటి టోరా అని చెప్పేసి అదొక రైడ్ అనమాట. దీంతోపాటు మనకి ఇక్కడ పెద్ద కొలంబస్, ఇది 2 ఉంటాయి అనమాట. దీనికి ఇది ఏంటంటే మొత్తం పల్టీ కొడుతుంది, మొత్తం ఉల్టా పడుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది ఇంకో రైడ్, ఇది ఏంటంటే చిన్నది పైన తిరుక్కుంటూ వెళ్తుంది పైకి. సో ఇవి వచ్చేసి ఇక్కడ రైడ్స్ అనమాట. ఇంకా చిన్న పిల్లలకి కావాల్సినవి అన్ని చిన్నవి ఉంటాయి, అది కామన్. ఇంక ఎక్కడ పడితే అక్కడ మనకి చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా ఉంటాయి. బట్ ఇక్కడ కావాల్సిన లార్జ్ రైడ్స్ ఏంటంటే ఈ బిగ్గెస్ట్ జైంట్ వీల్, దాంతోపాటు ఆ పెండ్యులం లాంటిది ఉంది కదా అది. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఎగ్జిబిషన్లో ఇక్కడ బయట ఎక్కడ దొరకదు, ఇక్కడ దొరికేది ఏంటంటే ఈ ఒక రైడ్ అనమాట. సో మన మీద ఫస్ట్ అయితే మీరు అనిపిస్తున్న జైంట్ వీల్ ఉంది కదా, ఈ జైంట్ వీల్తో ట్రై చేద్దాం. ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కి ఇక మిగతా అన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ జైంట్ వీల్ అయితే తీసుకున్నాం. టికెట్ వచ్చేసరికి 150 రూపీస్ అంట, వాము. సో ఇక్కడ జైంట్ వీల్ బుకింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పర్ హెడ్ 150 రూపీస్. సో ముగ్గురం ఉన్నాం కాబట్టి మేము 450 రూపీస్ పడుతుంది. మనం అడుగుతుండే పైసలు 100 కదా, ఇప్పుడు 50 ఎందుకు వేస్తున్నారని. అంతే అన్న, కూరగాయలు రేట్లు పెరుగుతలేవా అన్నా? కూరగాయలు రేట్లు పెరుగుతున్నాయి కదా. సో ఇది కూడా డేంజర్ రైడ్ అనమాట, వన్ ఆఫ్ ద డేంజర్ రైడ్ ఇది. సేమ్ కొలంబస్ ఎలా ఉంటుందో దానికి తిప్పుకుంటూ కొలంబస్ అనమాట ఇది. సో స్టంట్ ఏంటంటే లాస్ట్ టైం ఓన్లీ 6 రౌండ్స్ అని చెప్పిండు అనమాట. కాసేపు తిప్పిండు, సార్ ఫుల్ సేపు తిప్పుతుండు. 2 రౌండ్లో తెలియదు, ఎక్కువ సేపు అంటే ఇంకా బెటరే మనకి. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 4 కార్లు 4 బైకులు ఉన్నాయి కదా, ఈ బైక్లు వేసుకొని మన వాళ్ళు మొత్తం స్టంట్లు వేస్తాడు. మొత్తం ఈ గోడ ఉంది, ఈ గోడ చుట్టూ నడుపుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నిజంగా ఫస్ట్లో ఫుల్ వేరే అనిపించింది. ఈ సెకండ్ టైం అనమాట నాది. ఎట్లుంది బాయ్? క్రేజీ ఎక్స్పీరియన్స్. బండి చేతులు లేకుండా అది అట్లా తోలుతాడు, అది వాడికి ఎట్లా గ్రావిటీ ఉంటాడో నాకు అర్థం కాదు. ఓ వేరే
సో వీళ్ళు ఏంటంటే ఫిజిక్స్ని నమ్ముకుంటారు అనమాట. ఫిజిక్స్ మనం చిన్నప్పుడు వదిలేసిన ఫిజిక్స్ని వీళ్ళు తీసుకొని చదువుకొని మొత్తం గొడవల మీద బండి నడుపుతారు అనమాట, బ్యాలెన్స్ చేస్తారు. వచ్చేసరికి బ్రేక్ డాన్స్ కప్ సాల్సర్స్ అనమాట. ఇది వచ్చేసరికి 150 రూపీస్. ఇది కూడా బాయ్ బ్రేక్ డాన్స్ చేద్దామా? స్టార్ట్ అయింది గైస్. బాయ్ ఇట్లే వెళ్ళిపోయారు మచ్చా. ఇట్లా తిరుగుతుంది. బాయ్ ఎట్లా అనిపించింది బాయ్? సో మెల్ల కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువసేపు తిప్పేసిండు భయ్య. ప్రతిసారి వచ్చినప్పుడు మెల్ల ఒకసేపు 2-3 నిమిషాలు తిప్పుతాడు, కానీ ఈసారి 5-6 నిమిషాలు తిప్పేసిండు. వాడు ఇంకా కోలుకోలేదు. సో అదేంటంటే తిరుగుకుంటూ మనకి ఏంటంటే మొత్తం ఉల్టా అయిపోతుంది అనమాట. టోటల్ రొటేట్ అవుతుంది. అది సో మొత్తం రొటేట్ అయిపోతుంది అనమాట. ఈజీగా భయం అవుతుంది. ఎక్కలే ఇప్పుడు దాకా, ఎప్పుడు ఎక్కుతున్నా తెలియదు. ఇక ఉన్న 3 రైళ్ళు అయితే ఎక్కినాం అనమాట. చాలానే ఉన్నాయి, కానీ మాకు నచ్చేవి అవే 3 చాలా. అవి ఇంకా మనం నెక్స్ట్ ఇక ఫుడ్ ట్రై చేసి వెళ్దాం గైజ్. ఇక మనకు కావాల్సిన బొమ్మలు ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఇక బొమ్మల దుకాణాలు ఏడు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వచ్చినాయి అనమాట. టాయ్ స్టాల్స్. సో టాయ్స్ ఇంక వచ్చినాక ఏదో టాయ్స్ తీసుకోవాలి కదా, చూద్దాం. తీసుకుంటాం లేదంటే లేదు. ఉందామా టాయ్స్? అరే తీసుకుందాం. ఒక చిన్న 2 తీసుకుందాం. ఏంటంటే ఒక జీప్ ఎవరికి? మనకేనా? ఓకే. పిల్లలు ఎవరు ఉన్నారేమో మరి. బొమ్మలు అయితే వాళ్ళే ఉన్నాయి. కార్స్ ఎంత? ఇది 360 రూపీస్ అంట. ప్రైస్ బాగుందిరా ఇది. ఓకే లైట్లు వస్తున్నాయి. లైట్లు ఇక పిల్లలు, ఇక మీకైతే సెట్టు. ఇంకేస్ పిల్లలు చూస్తున్నట్టయితే వీడియో, పిల్లలకైతే మంచిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇంకా నాకు మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే. ఎగ్జిబిషన్ అంటే బొమ్మలు, రైడ్లు, ట్రైన్ అంతే. సో ఐఎమ్ బయింగ్ దిస్. कितना क्या है भाई? क्या भैया? कितना? 360 फिक्स्ड है? लिखे हुआ है ना फिक्स्ड रेट, नो बार्गेनिंग एनी आइटम. సో ఫిక్స్డ్ రేట్ అంట. సో ఇది ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం ఇక. సో ఇది బాంబు టాయ్స్, మనం తీసుకునేది A1 టాయ్స్. సరే ఇది చెక్ చేద్దాం చూడు. రే ఖరాబ్ చేస్తావా రా దాన్ని? ఈ రోడ్డు మీద కాదు విడాల్సింది, ఇంట్లో ఉన్న ఫ్లోర్ మీద. 550, 400, 500, 150 రూపీస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ క్లాత్స్ అయితే. సో చూడండి 200 రూపాయలు కూడా ఇక్కడ క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు ఇక పిస్తా హౌస్లో అలా హలీం తినేసి మనం వెళ్ళిపోదాం బయటికి. సో పిస్తా హౌస్ హలీం ట్రై చేద్దాం పోయి. సో వచ్చేసరికి ఏంటంటే మిస్సింగ్ చిల్డ్రన్ కార్నర్ అనమాట. సో పిల్లలు ఎవరైనా తప్పిపోతే ఈ మిస్సింగ్ చిల్డ్రన్ కార్నర్ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్తే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చూసుకుంటారు అనమాట. పిల్లలు ఎవరన్నా తప్పిపోయినా కూడా దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో మెడికల్ సెంటర్, మిస్సింగ్ చిల్డ్రన్ కార్నర్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి.
సో కాస్ట్ చూసుకుంటే ఏంటంటే 1 ఫుల్ ప్లేట్ హలీం వచ్చేసరికి 300 రూపీస్, ఫ్యామిలీ ప్యాక్ 1250, హాట్ బాక్స్ 1350, స్వీట్ వచ్చేసరికి 50 రూపీస్, వాటర్ బాటిల్ 30 రూపీస్. ఇది మ్యాటర్. సో ట్రై చేద్దాం, ఒక ప్లేట్ తీసుకొని ముగ్గురం ట్రై చేసేద్దాం. ఇక 300 రూపాయలు కాబట్టి ఎక్స్పెన్సివ్ కొంచెం. సర్లే పోదాం పండి. కొంచెం కదా, చాలా ఎక్స్పెన్సివ్. సరే పా, ఏదో ఒకటి చూద్దాం, ట్రై చేద్దాం. సో 1 ప్లేట్ అంటే ఇది క్వాంటిటీ. అండ్ ఇంతకుముందు చూపించినాయి బాక్సెస్ వచ్చేసరికి పార్సల్స్ అనమాట. సో అది పార్సల్, ఇది వచ్చేసరికి 1 ప్లేట్ హలీం. एक प्लेट ले लो भाई. చూడండి భయ్య, బయట 120 రూపాయలది 300కి వేస్తాండి ఇక్కడ. అలసిపోయి వచ్చినాము. ఇంకా పిస్తా హలీం తినాలి. ఎలా ఉంటుందో ఏందో టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్తా. 300 వర్తా కాదు, చూద్దాం. బాగానే ఉంది, ఎప్పటిలాగా ప్రతి రంజాన్లో హలీం ఉన్నట్టే పిస్తా హౌస్లో హలీం బాగానే ఉంది. మేము ముగ్గురం ఇగో ఒకటే కప్పుని టేస్ట్ చేస్తున్నాం. ఇంకా కాస్ట్ తక్కువ ఉంటే మాత్రం ముగ్గురం 3 తీసుకునేటోళ్ళం కావచ్చు. సో గైస్, వీఆర్ డన్ విత్ ద ఎగ్జిబిషన్. మొత్తం తిరిగినాం, చిల్లైనాం, ఎంజాయ్ చేసినాం. మొత్తానికి ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది భయ్య. చాలా బాగుంది. బట్టలు అనుకున్నామంటే కొన్ని దుకాణాలు కొన్ని ఉన్నాయి, మిగతా అన్ని అమ్మాయిలే ఉన్నాయి. మా పరిస్థితి ఏందో హలీం మేము ముగ్గురం షేర్ చేసుకున్నాం అంటే అర్థం చేసుకోవాలి. ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, మిగతా స్టాల్స్ కూడా చూసి చెప్తున్నా. అండ్ ఇంకా బయటికి వెళ్ళిపోదాం అంతే. మరి ఈ వీడియో మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఫుల్ బ్లాగ్ చూడండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. సో ఇది నేను చూపించాల్సిన అయితే చూపించా. ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈజీగా. వెళ్ళిపోదాం, ఎగ్జిట్ ఇక్కడే ఉంది ఎగ్జిట్. సో వీఆర్ లీవింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.